వెల్కమ్ టు అవర్ ఛానల్. మాఘ పౌర్ణమి నుంచి రాశుల వారికి మహారాజయోగాలు రాబోతూ ఉన్నాయి. అత్యంత పవిత్రమైన పౌర్ణమిగా అత్యధికంగా భారతీయులు భావించే మాఘ పౌర్ణమి నెల 12న చోటు చేసుకోబోతూ ఉంది. మకరంలో ఉన్న రవి గ్రహానికి సప్తమంలో చంద్ర సంచారం వల్ల యొక్క పౌర్ణమి ప్రారంభం కాబోతుంది. శివుడికి యొక్క మాఘమాసము మాఘ పౌర్ణమి అత్యంత ప్రీతికరమైన విషయాలు అయినందున ఈ రోజున శివార్చన చేసే పక్షంలో 100% ఫలితాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మేషం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశి, మీనరాశుల వారికి యొక్క మాఘ పౌర్ణమి తర్వాత 45 రోజుల పాటు మహాయోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మాఘ పౌర్ణమి రాశుల వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. 12వ తేదీ కుంభరాశిలో ప్రవేశిస్తాడు. కుంభరాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు. 14వ తేదీ వరకు కుంభరాశిలో సంచారం చేస్తాడు. మార్చి 14 వరకు. అదేవిధంగా ఈరోజు జరిగే గ్రహగతులు ఇచ్చాయి రాశుల వారికి విశేషమైనటువంటి ప్రయత్నాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క పౌర్ణమి రాశుల వారి యొక్క జీవితంలో గొప్ప యోగాలను ఇవ్వబోతుంది. ఈ రాశుల వారి యొక్క భవిష్యత్తు అఖండ వైభవంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ రాశి వారికి వచ్చేటటువంటి మాఘ పౌర్ణమి నుంచి కూడా ఈ రాశుల వారికి జీవితమే మారిపోతూ ఉంది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే మేషరాశిలో ఉన్నారో వారికి తప్పకుండా విజయం దక్కుతుంది. ఈ రాశి వారి యొక్క అదృష్టం కలిసి వస్తుంది. ఊహించిన రీతిలో ధనలాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. వారి నుంచి ఏ పని తలపెట్టినా సంపూర్ణ మద్దతు లభిస్తుంది. మేషరాశి వారి యొక్క మనసు ఎంతో సంతోషంగా నిండిపోతూ ఉంది. ఎంతో ప్రశాంతవంతమైనటువంటి జీవితాన్ని గడపబోతూ ఉన్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో కూడా ప్రవేశిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మేషరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. శని, బుధ, రవి, గురు గ్రహాలు చాలా అద్భుతంగా ఉండటం వల్ల రాశ్యాధిపతి కుజుడు తృతీయంలో అనుకూల సంచారం చేస్తూ ఉండటం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా సరే ఈ రాశి వారికి విజయం తప్పకుండా వస్తుంది. ముఖ్యంగా పెళ్లి, ఉద్యోగ, ఆదాయ ప్రయత్నాలు ఊహించిన సత్ఫలితాలు ఇస్తాయి. మొత్తం మీద మేషరాశి వారికి చీకు చింత లేకుండా గడిచిపోతూ ఉంది. సుఖ సంతోషాలు, ఆధ్యాత్మిక సౌకర్యాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. దాంపత్య జీవితంలో ఉన్నటువంటి గొడవలన్నీ సమసిపోయి అన్యోన్యత పెరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూల పడతాయి. మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగాలు, అధికారుల నుంచి ఆశించినటువంటి ఎన్నో శుభవార్తలు వింటారు. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా లాభాల బాట పడతారు. మేషరాశి వారికి బాగా వృద్ధిలోనికి వస్తారు. ఆరోగ్యానికి లోటు అనేది ఉండదు. మిత్రుల వలన డబ్బు నష్టపోవడం జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు తప్పకుండా మంచి ఆఫర్ వస్తుంది. తల్లిదండ్రుల మంచి సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ఎంతో సాఫీగా గడిచిపోతూ ఉన్నాయి. ఈ యొక్క మాఘ పౌర్ణమి వీరి యొక్క జీవితంలో కొన్ని వెలుగులను తీసుకుని రాబోతుందని పండితులు తెలియజేస్తున్నారు. అదృష్టాన్ని పట్టబోతున్న మరొక రాశి వృశ్చిక రాశి వారు. ఆర్థిక సంబంధ విషయాల్లో బాగా కలిసి వస్తుంది. వ్యక్తిగత జీవితంలో సంతోషము పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనులన్నీ పూర్తి చేసేస్తారు. ఏ పని తలపెట్టినా విజయం వీరిదే అవుతుంది. దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అవి కూడా ఆర్థికంగా కలిసి వస్తాయి. అలాగే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఎంతో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి సమయం రానే వచ్చింది. కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు, ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. వృశ్చిక వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా పంచమ, సప్తమాధిపతులైన గురు, శుక్రుల మధ్య పరివర్తన జరగడం వల్ల అర్ధాష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోతూ ఉంది. ఆదాయం బాగా వృద్ధిలోనికి వస్తుంది. మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. ప్రతిభ పాట వాళ్ళకు ఆశించిన గుర్తింపు తప్పకుండా వస్తుంది. వృశ్చిక రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు, హోదాలు, జీతభత్యాలు పెరగటం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా సానుకూలంగా సాగిపోతూ ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఎన్నో విజయాలను చూస్తారు. మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఉద్యోగం మారడానికి అవకాశాలు మెరుగ్గా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారాలు కూడా లాభాల బాటలో ఉంటాయి. వృత్తి జీవితంలో కూడా పరిస్థితి అనుకూలంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఇంట బయట సంతోషంగా గడుపుతారు. ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి ఇది అత్యద్భుతమైనటువంటి సమయము. ఈ యొక్క పౌర్ణమి రోజు చేసే దాన ధర్మాలు, స్నానాదులు విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తూ మీ జీవితాన్ని మార్చేస్తుంది. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి ఆదాయం రెడ్డింతలు పెరుగుతుంది. చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసేస్తారు. జీవిత భాగస్వామి యొక్క సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో
సులువుగా విజయం మీదే అవుతుంది. ఆర్థికంగా అద్భుతంగా కలిసి వస్తుంది. ఉద్యోగులకు, వ్యాపారస్తులకు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. కాలం కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకున్నటువంటి మనోధైర్యం మీలో పెరుగుతుంది. రాశినాథుడు శుక్రుడు లాభస్థానంలో ఉచ్చపడటంతో పాటు గురువుతో పరివర్తన చెందుతూ ఉండటం వల్ల అనేక పర్యావయాలు ధనయోగాలు కలిగే అవకాశమే ఉంది. వృషభ రాశి వారికి దినాభివృద్ధి ఉంటుంది. దశమంలో ఉన్న శని వల్ల ఉద్యోగపరంగా కీలకమైన శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. బంధుమిత్రుల వల్ల కష్ట నష్టాలలోనే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఐటీ కంపెనీలో ఉన్న వారికి మంచిగా కలిసి వస్తుంది. దినాభివృద్ధి చెందుతారు. ఆర్థిక వ్యవహారంలో అప్రమత్తంగా ఉండండి. గృహ వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ధనలాభంలో వక్ర కుజుడు సంచారం వల్ల అనుకోని ఖర్చుల మీద పడటం జరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆర్థిక పరంగా గతం కంటే బాగా మెరుగ్గా ఉంటారు. ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో సమగ్రమైన గుర్తింపు లభిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా యొక్క మాఘ పౌర్ణమి వృషభ రాశి వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులు తీసుకురాబోతుందని, జీవితంలో ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వృషభ రాశి వారి యొక్క భవిష్యత్తు 3 పువ్వులు 4 కాయలుగా ఉండబోతుంది. ఏదనుకున్నారో అది తప్పకుండా నెరవేరి తీరుతారు. మరి అదృష్టం పట్టుబోతున్న తర్వాత రాశి సింహరాశి వారు. ఈ రాశి వారికి సమాజంలో హోదా పెరుగుతుంది. గౌరవము కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఇద్దరు ఒకే మాట మీద ఉంటారు. బంధువులతో, తోబుట్టులతో, అన్నదమ్ముల నుంచి చేసే పనికి మద్దతు తప్పకుండా దక్కుతుంది. సింహరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో రాబడి వచ్చేలాగా పొదుపు చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సింహరాశి వారికి రానున్న రోజులు గొప్పగా మార్చుకోబోతూ ఉన్నారు. రాశ్యాధిపతి రవి బుధుడు లాభస్థానంలో కుజుడు బాగా అనుకూలంగా ఉన్నందున ఆదాయం బాగా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉన్న ఆశించిన ఫలితం గుర్తింపు వస్తాయి. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు నిలకడగా సాగిపోతాయి. ఆర్థికంగా కొద్దిగా కలిసి వస్తుంది. శత్రులు కూడా మిత్రులుగా మారి సహాయం చేస్తారు. 1-2 ఆర్థిక సమస్యలు వచ్చినా బయటపడతారు. కొద్దిగా ఆలస్యంగానైనా సరే ప్రతి ప్రయత్నము మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. ఎటువంటి సమస్య అయినా కొద్దిగా ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. సింహరాశి వారికి తల్లిదండ్రుల నుంచి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి. రాజకీయంగా ప్రాబల్యము పెరుగుతుంది. కుటుంబ జీవితం సామరస్యంగా అనుకూలంగా సాగిపోబోతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాల్లో ఎవరైతే ఉన్నారో సాన్నిహిత్యం పెరుగుతుంది. పిల్లల చదువులు ఎక్కువగా కష్టపడి ముందుకు వస్తారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆశించినటువంటి ఎన్నో అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థికంగా బలం పుంజుకుంటారు. ఆదాయం బాగా వృద్ధిలోనికి వస్తుంది. ఎప్పటి నుంచో రాదనుకున్నటువంటి సొమ్ము మీ చేతికి అందడానికి ఇది ఒక అద్భుత సమయము. సంతృప్తికరమైన జీవితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి ప్రతిభ పాఠవాలు కనువిస్తారు. జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకొని మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగించుకొని మీ జీవితాన్ని మార్చుకున్నటువంటి అత్యంత అద్భుతమైన సమయం మీకు వచ్చేస్తుందని చెప్పొచ్చు. జీవితంలో ఇది ఒక అద్భుత సమయము. ఈ యొక్క పౌర్ణమి నుంచి కూడా వీరి జీవితంలో గొప్ప వెలుగులను చూడబోతూ ఉన్నారు. ఈ నెల వచ్చే పౌర్ణమి విశేషమైనటువంటి పౌర్ణమి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.